అది నా ఓన్ బ్రదర్ లాంటి అబ్బాయి సార్. ఓకే. అబ్బాయి నాకు 10 ఏళ్లగా తెలుసు వాళ్ళు. ఓకే. ఆ అబ్బాయి ఒక క్లబ్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు బెంగుళూరులో. ప్లస్ ఆ అబ్బాయి బర్త్డే సార్. ఓకే. ఆ బర్త్డేకి పిల్లలతో పాటు తల్లులు, తండ్రులు, పిల్లలు కూడా ఉన్నారు సార్ ఆ పార్టీలో. ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకేనా. తర్వాత డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళందరూ కూడా పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అలాగే నేను ఒక్కదాన్నే దానికి సెలబ్రిటీ. నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయ్యాము, కేక్ కట్ చేసాము, నేను బయలుదేరి వచ్చేసాను సార్. నాకు అక్కడ దాంతో నాకు సంబంధాలు లేవు. వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు నాకు నిజంగానే హెల్త్ బాగాలేదు సార్. నేను వాళ్ళకి పెడుతూనే ఉన్నాను, రిప్లై ఇస్తూనే ఉన్నాను. వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారంటే ఈవిడి రెస్పాండ్ అవ్వలేదు, 3 సార్లు మేము నోటీసులు ఇస్తే అందుకని అరెస్ట్ చేస్తున్నామని పెట్టారు. అంటే చాలా అంటే విచిత్రం అనమాట, వింత. ఇప్పుడు నేను టెర్రరిస్ట్ అనుకోండి, నన్ను చేసుకుని వెళ్ళిపోయి తీసుకెళ్లిపోయి ఎవరన్నా కిడ్నాప్ చేస్తారేమో, రౌడీలు వచ్చి చంపేస్తారేమో. నేను నా అంతటా నేను వెళ్ళాను సార్. నేను వెళ్ళాను సిసిబికి. నేను ఒక్కదాన్ని వెళ్ళాను, లాయర్ని కూడా తీసుకెళ్లేదు. నేను నిజంగా తప్పు చేసి ఉండుంటే నేను డెఫినెట్ గా లాయర్ని తీసుకెళ్లేదాన్ని కదా, లేకపోతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడేదాన్ని కదా. మీరు తప్పు చేయలేదని చాలా మంది మాలాంటి వాళ్ళని చాలా మంది నమ్మాము. అంటే మీ ప్రొఫైల్ మీరు కష్టపడి వచ్చారు అంత, కానీ అంటే మీరు వెళ్ళిన పార్టీలు మీరు తీసుకోలేదు, కానీ కొందరు ఏమైనా అలాంటివి ఏమైనా చేసినట్టుగా తేలింది ఏమైనా? లేదు సార్, అక్కడ దొరికిన మాట వాస్తవం. వాస్తవం, దాన్ని మనం ఏం చేయలేం, అది దొరికింది. కాకపోతే నేనేమంటున్నానంటే ఇప్పుడు సిగరెట్టే నా ముందు ఎవరు కాల్చారు సార్. నేను వస్తున్నాను అనుకోండి, తప్పని వెనకాలనే పెట్టుకుంటారు లేదా పాడేస్తారు, ఒక రెస్పెక్ట్. అలాంటిది డ్రగ్స్ ఇట్లాగా పారబోసి అట్లా అది ఎక్కడో ఏ వాష్రూమ్ లో ఎక్కడో చేస్తారు, అది మనకి ఎలా తెలుస్తుంది? అది తెలియదు. ఇంకొకటి ఏంటంటే నేను అనేది అక్కడ లేకపోయి ఉండుంటే ఈ కేసు అంత ఉండేది కాదు సార్. చాలా చిన్న కేసు వాళ్ళది. ఎందుకంటే అక్కడ దొరికినవి కూడా చాలా తక్కువ మోతాదులో దొరికినాయి. 150 మందో 170 మందో వెళ్ళిన చోట చాలా తక్కువ దొరికినాయి. అంటే ఒకళ్ళిద్దరి దగ్గర మాత్రమే దొరికినాయి. వాళ్ళు పర్సనల్ గా యూజ్ చేసుకునేవి అవి. ఓకేనా. అవి ఎక్కడ తెచ్చారు ఏంటనేది అది పోలీసులు వాళ్ళు చూసుకుంటారు, అవి మనకు తెలియదు కదా. అంటే మరి ఎలా అనిపించింది మీకు? ఒకటి మదరు, దానివల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతింది, చివరికి మరణానికి దారితీసింది. కుటుంబం సపోర్ట్ ఎలా ఉంది? హస్బెండ్ కానీ ఇంకా మిగతా మీ సన్నిహితులు అందరూ సపోర్ట్గా ఉన్నారు సార్. నేను అందరికీ తెలుసు, నాది ఓపెన్ బుక్ సార్. అందరికీ తెలుసు నేను ఏం కడతాను, ఏం తింటాను, ఏం తాగుతానని. నా చుట్టుపక్కల ప్రపంచం అందరికీ తెలుసు. నేను గుడికి వెళ్తే మీరు నా వెనకాల ఉంటారు, నేను క్లబ్కి వెళ్తే వీడియోలు ఉంటాయి. మాటలు చెప్తున్నాను సార్. నేను రోడ్ మీదకి వస్తే వీడియోలు ఉంటాయి. నా కారు మా ఇంట్లోంచి బయటకు బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ నా ఇంటికి వచ్చే వరకు ప్రతిదీ కూడా అందరికి నోటీసులో ఉంటది. ఎందుకు చెప్తానంటే హెచ్ఓటి వాళ్ళు కానీ ఇంకొక డిపార్ట్మెంట్ కానీ ప్రతి వాళ్ళు ఆ ఏరియాలో ఎవరు ఎప్పుడు ఎక్కడ వెళ్తున్నారు అనేది ఒక ఫోకస్ ఉంటుంది సార్. నేను 25 ఏళ్ల నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నా, మాదాపూర్ పోలీస్ స్టేషన్ పక్కనే మా ఇల్లు అండి. యాక్చువల్ గా నేను తిరిగేదంతా మెయిన్ సిటీలోనే. నేను ఎప్పుడు క్లబ్కి వెళ్ళినా పబ్కి వెళ్ళినా నా కార్ నేనే వేసుకెళ్తానండి. నా డ్రైవింగ్ నేనే చేసుకుని వస్తాను, నాకు డ్రైవర్ కూడా లేడు. ఇప్పుడు కూడా నా కార్ నేనే డ్రైవ్ చేసుకుని వచ్చాను. అంటే క్లబ్కి వెళ్ళినా కూడా నా కార్ నేనే డ్రైవ్ చేస్తున్నాను అంటే నేను పెద్ద డ్రింకర్ అయితే నా కార్ నేను డ్రైవ్ చేసుకుని రాలేను కదా సార్. మన ఏరియా ఇక్కడ నుంచి చూసుకుంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్ వరకు ఎన్ని చెక్ పోస్టులు ఉంటాయి చూడండి కదా. ఏ గల్లీలో వెళ్ళినా ఉంటాయి సార్. ఇటు వెళ్తే సీఎం ఆఫీసులు ఇవన్నీ ఉన్నాయి, ఇటు సైడ్ ఉంటాయి, ఇటు సైడ్ ఉంటాయి, హైటెక్ సిటీ అటు సైడ్ ఉంటాయి. నా ఇల్లు కరెక్ట్ గా సెంటర్ లో ఉంది ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్ కి. ఎందుకు సార్ నా మీద అంత ఇది అని నాకు అర్థమే కాలేదండి. అంటే మరి నటి హేమ తప్పు చేసిందని ఇండస్ట్రీ కూడా నమ్మిందా? ఎందుకు మీ మెంబర్షిప్ కార్డు హోల్డ్ లో పెట్టారు వాళ్ళు? లేదు సార్, నా ఇండస్ట్రీ కానీ మా వాళ్ళు కానీ ఎవరు నమ్మలేదు. కాకపోతే మన వాళ్ళు వేసిన బ్రేకింగ్ న్యూస్లు చూసి అదే చెప్తున్నాను కదా, పోలీసులు అరెస్ట్ చేయడానికి నా ఈ బ్రేకింగ్ న్యూస్లే అండి. లేకపోతే నేను అంత పెద్ద ఆర్టిస్ట్ ని నేను తోపినని కూడా ఎవరికి తెలియదు అక్కడ. ఓకే. తర్వాత మాలో కొంతమంది చెప్పాను కదా ఇందాక, జెల్సీనో లేదంటే వాళ్ళకి మనకి జరిగిన ఏవో ఉంటాయి కదా. సో దాని వల్ల సార్ మీకు కూడా ఉంటారు సార్, మీకు కూడా ఉంటారు సార్. శత్రువులు అనే వాళ్ళు ఉండకుండా ఉండరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక వ్యక్తిని రెచ్చగొట్టి న్యూస్లలో పెట్టించి అది పెట్టించి, విష్ణుబాబు ఇక్కడ లేరు, చాలా చక్కగా ట్వీట్ చేశారు, నిజం తేలే వరకు మనం నిందలు వేయకూడదు, సో వెయిట్ చూడండి అది ఇది అని చెప్పి పాపం ఆయన చాలా వెయిట్ చేయండి అనేసి పాపం ఆయన ముందాగా పాపం ఆయన
పెట్టారు. ఉమ్. ఎవరిని పడితే వాళ్ళకి ఒక అవును, లైఫ్ గుర్తుంది. ఉంటుంది అన్నట్టు అవును. విష్ణుబాబు ట్వీట్ చేశారండి. ఓకే. తర్వాత ఇంకా మనోళ్ళు కంటిన్యూస్ గా మాకు ఫోన్లు చేయటం, మీడియాలో కెమెరాలు తీసుకెళ్ళిపోవడం, ఎప్పుడు సస్పెండ్ చేస్తారు, ఎప్పుడు సస్పెండ్ చేస్తారు అంటాం. అక్కడ మనకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, విష్ణుబాబు లేకుండానే నాకు నోటీస్ ఇవ్వకుండానే సస్పెండ్ చేశారు. ఉమ్. నేను ఇమ్మీడియట్ గా రాగానే నేను ఊరుకోలేదండి. ఓకే. విష్ణుబాబు ఊర్లో లేరు, విష్ణుబాబు రాగానే అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళాను, కలిసాను. బాబు ఉమ్. నాకు కోర్టు తీర్పు వచ్చే వరకు టైం ఇవ్వండి. ఓకే. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత నేను తీసుకున్నాను, అది వచ్చింది అనుకోండి, మొత్తానికి క్యాన్సిలే చేసేయండి కార్డు, ఉమ్. లేదంటే నా కార్డు నాకు ఇచ్చేయండి ఓకే. అని చెప్పేసి ఆయనకి లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఆయన రాగానే మాట్లాడడం జరిగింది. మీకు నోటీస్ ఎవరు ఇచ్చారు హేమ గారు? ఇక్కడ శివబాలాజీ అని అతనికి Actor. అతని కింద ఉన్న వ్యక్తి Hmm. వాళ్ళు అనమాట. Okay. వాళ్ళు ఇష్యూ చేశారు. వాళ్ళు ఏంటంటే నాకు నోటీస్ కూడా ఇవ్వకుండా ఇష్యూ చేశారు. ఇష్యూ చేశారు. ఉమ్. దానివల్ల నేను విష్ణుతో అన్నాను, మీరు ఇస్తారా, నేను కోర్టుకి వెళ్ళమంటారు. ఓకే. ఎందుకంటే మీరు నోటీస్ ఇవ్వాలి, నేను మీకు సమాధానం చెప్పాలి. ఉమ్. రెండూ జరగలేదు. అవును. రెండు జరగకుండా మీరు నాది ఎలా క్యాన్సిల్ చేస్తారు అంటే, పాపం విష్ణుబాబు ఇమ్మీడియట్ గా ఇచ్చేశారు. ఓకే. ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మళ్ళీ మీడియాకి అది వెళ్ళకండి, మళ్ళీ అదొక రచ్చ అవుతుంది కదా, ఎందుకు అది ఇది అని అన్నారు. ఉమ్. అని ఇలా చూసేసరికి ఓకే. అవును, మా వల్ల తప్పు జరిగింది, ఉమ్. మాలో ఎవరో కొనికిసిగా గొట్టంగాడు ఒకడు ఉమ్. లీక్ చేసేసాడు, అందుకని అది బయటకు వచ్చింది ఓకే. అని అంటే ఆ చెప్పేసి గొట్టంగాడు ఎవరో తేలిందా? ఆహా. ఓకే. అదండి, ఆ గొట్టంగాడే అన్ని చేసింది. ఓకే. ఇప్పుడు అమ్మాయిలు రెచ్చగొట్టి మీడియాకు పంపించి మాట్లాడిచ్చిందంతా ఆ గొట్టంగాడే. ఓకే.